మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఆశ్లేష నక్షత్రం, విదియ తిథి, శనివారం. ఈ వారమంతా శ్రీరామ నామామృతంలో మనం తరిస్తున్నాం. లక్ష్మణుడంటే ఆదిశేషుడి అవతారమనే విషయం మనకు తెలిసిందే. అందుకే ఈరోజు మనం నాగదేవతల అనుగ్రహానికై ఓం ఆదిశేషాయ నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం మన సొంతమవుతుంది. సీతారాముల వివాహ వృత్తాంతం కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. సీతారాముల వివాహం నిశ్చయమైంది. దీంతో సీతమ్మ వారి సోదరీమణులైన ఊర్మిళ, మాండవి, శృతకీర్తి దిగాలు పడిపోయారు. తమ అక్కయ్య సీతమ్మ వారు అత్తవారింటికి వెళ్ళిపోతే తాము ఒంటరివారమైపోతామనుకున్నారు. ఇది తెలిసిన జనకుడికి ఒక ఆలోచన తట్టింది. శ్రీరాముల వారి సోదరులైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు ఊర్మిళ, మాండవి, శృతకీర్తులనిచ్చి వివాహం జరిపిస్తే బాగుంటుందనుకుని దశరథుల వారిని సంప్రదించారు. ఆయన తన కుమారులను అడగ్గా వారు సంతోషంగా ఒప్పుకున్నారు. అయితే ఒకే చోట 4 పెళ్లి మండపాల ఏర్పాటు పట్ల ఎలా చేయాలా అనే ఆలోచన కలిగింది. అప్పుడు విశ్వకర్మ ఎంతో సుందరంగా మండపాల ఏర్పాటు చేశాడు. సాక్షాత్ పరమేశ్వరుడే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు బాసిగాలను తలకు అలంకరించాడు. దేవతలంతా ఈ వివాహ వైభోగానికి హాజరైనప్పటికీ శ్రీరాముడు మానవ జన్మలో ఉండటం వల్ల అది ఎవరికీ తెలియదు. ఆ విధంగా 4 వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జనకపురి నుండి దండకారణ్యం మీదుగా నూతన వధూవరులు అయోధ్యాపురికి చేరుకున్నారు. దశరథుడి కుటుంబ సభ్యులతో పాటు అయోధ్యాపురి వాసులు కూడా ఘన స్వాగతం పలికారు. ఆ రోజు అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. శ్రీమన్ మహావిష్ణువు శ్రీరాముల వారి అవతారమెత్తింది త్రేతాయుగంలోనే అయినా ఆయన యుగయుగాలకు ఆదర్శ పురుషుడు. అందుకే ప్రస్తుతం కలియుగంలో 500 ఏళ్ల నాటి రామమందిర నిర్మాణ కళ నెరవేరుతుంటే హిందువులకు కలుగుతున్న సంతోషం అంతా ఇంతా కాదు. రామమందిర నిర్మాణ సమయంలో మనం ఉండడం నిజంగా మన అదృష్టం. అందుకే అయోధ్యలో బాలరాముడిని దర్శించుకుందాం, తరిద్దాం. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. శ్రీరాముల వారికి ప్రీతిపాత్రం కాబట్టి సీతమ్మ తల్లి పాపిట్లో సింధూరాన్ని ధరించేది. ఇది చూసి హనుమంతుడు ఒకసారి శ్రీరాముల వారికి సింధూరం ఇష్టమనే విషయం తెలుసుకుని తను ఒళ్ళంతా రాసుకోవడం మొదలుపెట్టాడు. అందుకే ఈరోజు ఉదయాన్నే మనమంతా శ్రీరాముల వారి ముందు తమలపాకుపై సింధూరంతో అర్చించి పూజానంతరం ఆ సింధూరాన్ని నుదుట ధరించినట్టయితే అపమృత్యు, అపవాద దోషాలు దూరమవుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. రుణబాధల నుండి విముక్తికై ఈరోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని 5 ప్రదక్షిణలు చేసిన అనంతరం ఇంట్లో ఇంటి దైవం ముందు దీపారాధన చేయాలి. ఇచ్చిన డబ్బు వసూలవుతుంది. దేవాలయానికి వెళ్లేందుకు వీలు కాని వారు ఇంట్లోనే స్వామివారి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి పరిమళ భరిత పుష్పాలతో పూజించి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. స్వామివారికి చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని
ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.